డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు గోపీకృష్ణ. ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. ఓకే, 4:30కి. పేరేంటి? అబ్బాయి పేరు గౌతమ్ కృష్ణ సార్. ఎక్కడ పుట్టారు అబ్బాయి? వెల్లూరు సార్. వేలూరు అంటే సిఎంసి? అవును అవును, సీఎం తమిళనాడు. అవును అవును. అబ్బాయి వచ్చి 21వ తారీఖున డిసెంబర్ మాసము 2009లో పుట్టినారని ఇచ్చారు. అవును అవును సార్. సమయం చెప్పండి. 3:57 సార్ సాయంత్రం. హాస్పిటల్లో పుట్టాడా? అవును అవునండి. 4 గంటల 1 నిమిషానికి అబ్బాయి ఎగ్జాక్ట్లీ బర్త్ జరిగింది. ఓకే ఓకే సార్. ఈ టైం కరెక్షన్ చేశాను. మామూలు ట్రెడిషనల్ అస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన సమయం వేసి చెప్పేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన సమయం మీరు ఒకవేళ 3:57 అని చెప్తే ప్రపంచంలో ఆ రోజు ఆ సమయానికి ఏ దేశంలో అయినా పుట్టేది అమ్మాయి మాత్రమే, అబ్బాయి పుట్టే అవకాశమే లేదు. 4 గంటలకు కూడా అమ్మాయి పుడుతుంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు. 4 గంటల 1 నిమిషానికి అయితేనే అబ్బాయి జాతకము అబ్బాయి పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కన్ఫర్మ్ చేసుకోండి. 4 గంటల 1 నిమిషము అబ్బాయి పుట్టింది. ఓకేనా? ఓకే సార్. ధనిష్ట నక్షత్రము మకర రాశి అబ్బాయిది. అవును సార్. ఓకే. ధనిష్ట నక్షత్రం 2వ పాదము మకర రాశి. ఓకే సార్. దాంతో పాటు లగ్నం కూడా చెప్తాను. లగ్నం వచ్చి వృషభ లగ్నము సార్. లగ్న పాయింట్ అంటారు, అది మనకు ప్రాణం లాంటిది. లగ్న పాయింట్ వచ్చి రోహిణి నక్షత్రంలో 1వ పాదంలో పడింది. లగ్న పాయింట్ అంటారు. లగ్న అధిపతి వృషభానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు మూలా నక్షత్రంలో వెళ్లి కూర్చోన్నాడు. ఈ 3 విషయాలు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జాతకానికి వెళ్తాము. మొదట మీ ఫ్యామిలీ హెరిడిటీ, మీ యొక్క వంశ పారంపర్యంగా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు అడుగుతాను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకవేళ తెలియకపోతే రికార్డ్ చేసుకుంటారు, మళ్ళీ మీకు తెలిసిన పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు. సరే సార్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గానీ లవ్ మ్యారేజ్ గానీ కంపల్సరీగా మీ వంశంలో జరిగి ఉంటుంది. జరిగింది సార్. ఓకే. అల్పాయుష్ తో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అల్పాయుష్ అంటే ఏంటంటే బిడ్డ గర్భంలో పుట్టినప్పటి నుంచి 40 సంవత్సరాల లోపు చనిపోయిన వాళ్ళు. అంటే ఆయుష్ పూర్ణ ఆయుష్ వచ్చి 60+, అల్పాయుష్ వచ్చి 40 బిలో. అంటే మా నాన్నగారు ఈ జనరేషన్ జరిగింది సార్. అంతే. మీ నాన్నగారు, మీ నాన్న, అమ్మగారు, తర్వాత మీ కుటుంబము, మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ భార్యకి సంబంధించిన అమ్మా నాన్న, వీళ్ళందరికీ తీసుకోవాలా. బ్లడ్ లైన్ ఎంతవరకు అయితే ఉంటుంది అంతవరకు. ఓకే సార్. మా నాన్నగారు చెల్లెలు జరిగింది సార్. ఓకే సార్. దాంతో పాటు సివిల్ ఇంజనీరింగ్ గానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, లేకపోతే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఈ యొక్క ఏమంటారు దీన్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వచ్చి ఆర్కిటెక్చర్ అంటారు, అలాంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్ లో కంపల్సరీ కనెక్ట్ అవుతారు. సార్. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు టీచర్స్ సార్. మా మదర్ వాళ్ళ ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఓకే ఓకే. అదే విధంగా హ్యాండిక్యాప్డ్ తో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఫిజికల్ డిజబిలిటీ అంటారు దాన్ని, ఏదో ఒక భాగం దెబ్బతినడం అనేది జరిగి ఉంటుంది. అదైతే తెలియదు సార్. సరే, తెలుసుకోండి. ఓకేనా? ఓకే. అదే విధంగా స్కిన్ సంబంధమైన సమస్యలతో బాధపడిన వాళ్ళు అబ్బాయి దగ్గర నుండి తీసుకోండి, అన్ని కనెక్ట్ చేసుకోండి. స్కిన్ సమస్యలు గానీ, ఫిట్స్, పక్షవాతం గానీ, సిఎన్ఎస్ ప్రాబ్లం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవడం గానీ, ఇట్లాంటి సమస్యలతో బాధపడినటువంటి వంశం కూడా ఇది కనెక్ట్ అవుతా ఉంది. ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు అబ్బాయి జాతకానికి వెళ్తాం. ఈ అబ్బాయి క్యారెక్టర్, మొట్టమొదటి క్యారెక్టర్ మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, చేస్తే హార్డ్ వర్క్ చేస్తాడు, లేదంటే లేజీ.
రెండు ఉంటాయి, Yes, sir. రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఇతనికి. దాంట్లో ఏదైతే నెగిటివ్ గా ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, Okay. బాగా యాక్టివ్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, కోపం అధికంగా ఉంటుంది, ఉంది సార్. కోపం కూడాను ఎక్కువగా ప్రవర్తించడం, నాలెడ్జ్ కూడా ఉంటుంది, కోపం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సోమరితనం ఉంటుంది, తర్వాత లేజినెస్ ఉంటుంది, యాక్టివ్నెస్ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ దీంట్లో మనకి ఏది బాగా కావాలన్నా చేసుకోవాలి. సరే, ఇప్పుడు అబ్బాయికి మనము వృషభ లగ్నము అనేది డిసైడ్ చేస్తాం, రాశి కాదు బేస్ చేసుకుని మనం చెప్పేది. ఒకవేళ రాశిని బేస్ చేసుకుని చెప్తే అది జాతకం అయితే కాదు, అది గోచార ఫలితాలు, ప్రిడిక్షన్ అంటారు. మనం ప్రిడిక్షన్ చెప్పం, సలహా ఇస్తాం, ఇలాగ చేయండి బాగుపడతారని చెప్తాం, అది ఫాలో అయితే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ అబ్బాయికి మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఎలాగా ప్రివెన్షన్ తీసుకోవాలి ముందుగానే అనేది చెప్తాను. దీంట్లో వచ్చి ఈ అబ్బాయికి మెయిన్ గా ఏమిటంటే బోన్ మ్యారో సంబంధమైన సమస్యలు, కడుపులో అల్సర్ ఫామ్ అవడం గానీ, ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు రావడం గానీ, పేగులో మంట రావడము, కారం ఎక్కువ తగ్గించుకోవడం అనేది చేయాలి. ఈ కాలు, పాదాలు, మోకాలు, లెగమెంట్ దగ్గర ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, సరి చేసుకోవడం అనేది చేస్తే సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధించినటువంటి కెరీర్ గురించి అడగాలనుకున్నారా? సార్, ఎడ్యుకేషన్, హెల్త్ చెప్పాను. ఇప్పుడు హెల్త్ నేను చెప్పిన దాంట్లో ఏముంది అబ్బాయికి ప్రెసెంట్? అబ్బాయికి లిగమెంట్స్ అది ప్రాబ్లమ్, ఇండైజెషన్ ఉంది అంతే. అది ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ అయినా, ఇప్పుడు లెగమెంట్ ప్రాబ్లం, కాలు, పాదాలు, మోకాలు లెగమెంట్ ప్రాబ్లము, ఇండైజెషన్, కడుపులో మంట, అల్సర్ ఫామ్ అవుతుంది. ఉంది సార్ అబ్బాయికి, ఇబ్బంది అది మీరేం చేయాలంటే మంచి స్పెషలిస్ట్ దగ్గర చూపించండి. చూపిస్తే వస్తే తగ్గిపోతుంది, దాంట్లో సమస్య అయితే ఉండదు, పెద్ద సివియర్. లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్? లాంగ్ టర్మ్ ఏం లేదు, సమస్య లేదు. ఓకే సార్. ఆహార నియమాలు కొద్దిగా మార్చితే సరిపోతుంది. ఓకే సార్. సార్ తర్వాత ఎడ్యుకేషన్ ఏ ఫీల్డ్ అయితే తను ఇప్పుడు ఏం చదువుతున్నాడు అబ్బాయి? 10th సార్. సరే, నేను చెప్తాను అబ్బాయికి ఏం చేస్తే బాగుంటుంది. లాయర్ సంబంధమైన వృత్తుల్లో వెళ్ళడానికి గానీ, అంటే డిఫెన్స్ లో వెళ్తే బాగుంటుంది. సివిల్ ఇంజనీరింగ్ గానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ రెండిట్లో బాగుంటుంది. లేదా నేను సాఫ్ట్వేర్కి వెళ్తానంటే కూడా వన్ ఇంట్రెస్ట్ ఉంటే పంపండి. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ రెండో ఆప్షన్ కూడా చూస్తున్నాం. ఓకే, ఆటోమొబైల్స్ గానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్. ఓకే సార్. లేదు ఇవన్నీ ఎందుకు లేనుకుంటే టీచింగ్ ఫీల్డ్ లోకి తీసుకెళ్లి వదిలేవచ్చు. అది ఆ చదివి కూడా ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ గానీ, కెమికల్స్, ఇలాంటి ఆటోమొబైల్స్ అది ఒక టీచింగ్ చేసే ప్రొఫెషన్ లోకి వెళ్తే కూడా అదే ఫీల్డ్, అదే సబ్జెక్ట్ ని టీచ్ చేసినా గానీ ఓకే. ఓకే సార్. అలా చేయండి, బాగుంటుంది. సరే సార్. అబ్బాయికి ఏది ఇంట్రెస్ట్ దాన్ని బట్టి నేను చెప్పిన ఆప్షన్ లోనే ఉండాలి. ఓకే సార్. మెడికల్ ఫీల్డ్ కుదరదు? మెడికల్ ఫీల్డ్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఓకే సార్. ఒకవేళ ఉంటే నేను చెప్తాను, ఉండండి. దానికి ఏమైనా ఫార్ములా ఏమైనా ఉంటే లేదు. 1 6 మూలాల్లో ఉంది. మూల కాదు, 6వ భావాధిపతి, 10వ భావాధిపతి బృహస్పతి, 10లో వెళ్ళి ధనిష్టాలు ఉన్నాడు. ధనిష్ట శని అవకాశం లేదండి. టీచింగ్ బాగుంది అబ్బాయికి. సరే సార్. ఓకే సార్. మెడికల్ తీసుకెళ్లి వేసి మళ్ళీ అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి. ఒకటే ఏంటంటే ఈ అబ్బాయికి డిప్రెషన్ కి ఈజీగా వెళ్ళిపోతాడు. ఏమైనా కలిసినా గానీ ఒంటరిగా ఉండాలన్నటువంటి ఫీలింగ్లు ఉంటాయి. వీటిలో కూడా మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి జాతకం అది. కొంతమంది ఏం చేస్తారంటే అది నెగ్లెక్ట్ చేసి వెళ్తారు. ఎందుకంటే ఇతని ఛాయలు పూర్వజన్మలో ఇతను ఆత్మహత్య చేసుకుని పుట్టాడు. అంటే సగం యొక్క ఆయుష్ని పూర్తి చేసుకుని ఈ జన్మ ఎత్తున్నాడు అని చెప్పకండి ఈ విషయాలు. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఛాయ, దాని యొక్క నీడలు అలాగే ఎంటాడుతాయి. మీరు ఏమైనా అన్నప్పుడు సెన్సిటివ్ గా ఏదైనా చేసుకున్నారా అనే, ఇలా వెళ్ళిపోతాను నేను, నాకు ఎవరు వద్దు అన్నట్టు ఫీలింగ్ ఒక సర్టెన్ స్టేజ్ లో వస్తుంది. అప్పుడు ఇతనికి మనం చేయాల్సింది ఏంటంటే గ్రూప్ లో పెట్టాలి. ఇతన్ని ఒంటరిగా పెట్టకూడదు. ఒంటరిగా పెడితే కష్టం.
సరే, దీంతో పాటు ఈ అబ్బాయికి మీరు ఎంత ఏమంటారు దీన్ని, హాయ్ బాయ్గా ఉండాలి కానీ ఎక్కువగా క్లోజ్ కాకూడదు. ఓకే సార్. మీ వరకు నేను చెప్పేది. ఓకే సార్. అమ్మ గురించి చెప్పటంలే, నాన్న ఈ అబ్బాయికి ఎక్కువ క్లోజ్ గా ఉండకూడదు, హాయ్ బాయ్గా ఉండాలి. అంటే ఏంటంటే అవసరాలు, ఇతనికి కావాల్సినటువంటి నెసెసిటీస్ అన్నిటి కూడాను అమ్మ తీర్చాలి, నాన్న ముందుండి తీర్చకూడదు. అలా తీరిస్తే ఏంటి అంటే నాన్నకి డ్యామేజ్ అవుతుంది, అబ్బాయికి ఏం కాదు. మీరు అన్ని చూడాలి కదా అబ్బాయి విషయాలన్నీ కూడా, పెళ్లి, అతని కెరీర్, అతని మంచి డెవలప్మెంట్, ఎస్టాబ్లిష్ లైఫ్, ఇవన్నీ చూడాలి కదా. నేను చెప్పింది మీరు రిక్వెస్ట్ గా అనుకోండి, ఎందుకంటే మీ శ్రేయభిలాషిగా నేను ప్రతి రహస్యాన్ని చెప్తాను అనమాట. అందుకని ఇలాంటి జాతకాలు చూసి కేర్లెస్ గా నేను చెప్పను, ఎక్కడ ఎవరికి డ్యామేజ్ ఉంది, అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అంటే అలా చేస్తే వాళ్ళకి ఏమాత్రం సమస్య ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, బాగా ఉంటుంది. ఓకేనా? మీ కుటుంబంలో ఎవరికైనా కానీ 2 వివాహాలు, మీ నాన్న సైడ్ గానీ మీ అమ్మ సైడ్ గానీ జరిగినాయా? జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ గానీ, బ్రీతింగ్ ప్రాబ్లం గానీ, లేదా ఇలాంటి వీజింగ్ ప్రాబ్లం, ఇలాంటి ఇబ్బంది అది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అయిపోతాయి, అర్థంలాగా కనబడతాయి. కాబట్టి ఇక్కడిక్కడ ఇది ఉన్నప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కన్ఫర్మ్ గా మీరు నమ్మి తీరాల్సిందే. ఓకేనా? ఓకే సార్. అది మళ్ళీ చెప్పండి. ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఏమన్నా చేయొచ్చు సార్? ఓకే, నేను చెప్తాను. ఇతను అబ్రాడ్ కి ఎడ్యుకేషన్ పంపించవచ్చు గానీ అబ్రాడ్ లో సెటిల్మెంట్ లేదు. ఓకే సార్. 2 విషయాలు బాగా గమనించాలి. ఒకటి, అబ్రాడ్ లో వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, హ్యాపీగా గడపొచ్చు, కానీ అక్కడ సంపాదన చేయాలి, అక్కడ నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తాననేది మాత్రం జాతకానికి పర్మిషన్ లేదు. ఎవరు చెప్పినా నమ్మకండి. ఆడు బాగుపడతాడని పంపించి అక్కడ నేను సెటిల్ అవుతానని చెప్పి ఎంత పెద్ద మహాపీఠాధిపతి చెప్పినా నమ్మకండి దయచేసి. ఏమిటి, చదువుకోవచ్చు కానీ సెటిల్మెంట్ లేదు. ఈ దశ వచ్చింది, ఆ దశ వచ్చింది, వెళ్తాడు అని చెప్పినా గానీ మీరు మళ్ళీ కష్టపడతారు. చదువుకైతే హ్యాపీగా పంపించవచ్చు, చదువుకొని వచ్చేవచ్చు, ఇక్కడ సెటిల్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ జాబ్ ఏమైనా అవకాశం ఉంది? గవర్నమెంట్ జాబ్ అని కదా. సూర్యుడు బలహీనంగా ఉన్నాడని ఎవరో చెప్పారు సార్, అది నమ్మకండి. సూర్యుడు బలహీనంగా ఎక్కడ ఉన్నాడంటే ఆయనకి చెప్పాలి కదా. రవి బలహీనము, ఆరోగ్యం కొంచెం ఇబ్బంది అని అన్నారు సార్. లేదు, నేను చెప్పిన ఆరోగ్యాలు తప్ప ఇంకేం ఉండవండి, అవి ఈజీగా మన చేతిలో ఉండేది. రవి బలహీనమయ్యేది ఎక్కడ అంటే బలహీనమయ్యేది 4 చోట్ల అండి. మేషములో గాని, తులలో గాని, సింహములో గాని, కుంభములో గాని ఉంటే రవి బలహీనము, రవి బలం. సరే సార్. సబ్జెక్ట్ రాదండి వాళ్ళకి, ఏదో చెప్తున్నారు. ఈ అబ్బాయికి గురువు యొక్క స్థానమైనటువంటి ధనుసులో సూర్యుడు ఉన్నాడు, ఎట్లా బలహీనం అవుతాడు? సరే సార్. లేదు చెప్పి గవర్నమెంట్ జాబ్ హెల్త్ ఉండవు, కొంచెం కష్టం. లేదు, అది కరెక్ట్ కాదు. హెల్త్ అయితే నేను చెప్పిన అయితే ఉంటాయి, దాని జాగ్రత్త తీసుకోండి, సమస్య అయితే ఉండదు, ప్రాబ్లం అయితే లేదు. ఇతను నాలెడ్జ్ బాగుంటుంది. నేను చెప్పినట్టుగా మీరు ఇతర దేశాలకు పంపించాలనుకుంటే పంపించండి, కాదంటే అక్కడ మాత్రం అతను సెటిల్మెంట్ కోరుకోకండి. సరే సార్. ఓకే సార్. అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అనుకోండి, మీ జాతకంలోనే ఈ అబ్బాయికి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగిన, వాళ్ళకి కనబడే గ్రహాలు మాత్రమే చెప్తారండి, ఆ గ్రహాలు ఏం పనిచేయవు. సరే సార్. అది ఇప్పుడు అది గవర్నమెంట్ జాబ్ సార్, ఏమన్నా గవర్నమెంట్ జాబ్ గురించి అడిగారా? సర్వీసెస్ ఎగ్జామ్ 1 2 3 4 5 1 6 రీసెర్చ్ చేయించవచ్చు, దేని మీద రీసెర్చ్ ఓరియంటేషన్ గా చేయొచ్చు. అది గవర్నమెంట్ కి వెళ్తుందా అనేది నేను చెప్తాను. 9 శని 5 ఉన్నాడు, శని 5 వస్తా గవర్నమెంట్ జాబ్ కి సోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఓకే సార్.
దేంట్లోనైనా ప్రైవేట్ గా ఒక దీంట్లో కానీ అతను రీసెర్చ్ చేయగలిగే స్థాయికి వెళ్తాడు, అంతవరకు అయితే ఓకే. అంటే ఇప్పుడు మనం పీజీ అంటాం కదా, అలా పీజీ పిహెచ్డి ఆ లెవెల్ చదివించవచ్చు. నేను చెప్పిన ఫీల్డ్ అయితే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఆప్షన్ చెప్పాను కదా, ఆప్షన్స్ లోనే సివిల్ గాని మెకానికల్ గాని టీచింగ్ లో పిహెచ్డి వరకు కూడా చేయొచ్చు. అలా చేసుకోవచ్చు, బాగుంటుంది. మీకు సూచన ప్రమాణంగా ఏంటంటే ఇతనికి ఇతర దేశాలకి పంపకండి, ఎస్టాబ్లిష్ చేయకండి అక్కడ. చదువుకోవచ్చు ఒకటి. రెండవది ఏంటంటే ఈ అబ్బాయికి నాన్నకు అమ్మ, అమ్మకు నాన్న 2 క్యారెక్టర్లు చెప్పా. మీ అమ్మగారు ఉంటారు కదా, మీ అమ్మకు ఈ అబ్బాయికి నాన్నకి అమ్మ, నాన్నమ్మ, అలాగే అమ్మకు నాన్న తాత. వీళ్ళిద్దరూ సంబంధించిన కుటుంబ పరంపర. వాళ్ళతో ఈ అబ్బాయికి ఈ అబ్బాయి క్లోజ్ గా ఉన్నా గానీ వాళ్ళ దగ్గర ఉండి ఇతనికి ఏమి రాదు. ఓకే సార్. రిటర్న్ గిఫ్ట్ ఉండదు. ఊరికే జస్ట్ ఇతను ఇవ్వచ్చు కానీ ఏదైనా గానీ ఎంత ప్రేమ అనురాగాలు పంచినా లేదా ధనం సహాయం చేసినా తిరిగి రిటర్న్ కాదు. కానీ మనం సహాయం చేసేది చేయింది అనేది మన ఇష్టం కదా అది. సరే, ఒకటైంది. రెండోది ఏంటంటే ఈ ఫారిన్ సెటిల్మెంట్ అనేది లేదు. నెక్స్ట్ ఏమిటంటే ఈ అబ్బాయి ఎక్కువగా రిజర్వ్ గా ఉంటాడా? ఎంత అవసరమైతే అంత మాట్లాడటము ఈ మధ్యలో సార్ అదే మెయింటైన్ చేయమని చెప్పండి. సరే సార్. రిజర్వ్ గా ఉండడము, ఏదైతే అవసరమో అది మాట్లాడడం, అంతవరకు. ఎక్కువగా కలవడు సార్ ఫ్రెండ్స్ తో కూడా, అంతవరకు అట్లే పోతా ఉండమని చెప్పండి. మీ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు ఇతను ఒకవేళ పెద్దోడయ్యి అతను సంపాదన మొదలు పెడితే ఆ సంపాదన విషయము, అతనికి వచ్చినటువంటి ఇన్కమ్ సోర్సెస్ గాని, అతని ఇన్వెస్ట్మెంట్ గాని ఇతరులకు తెలియకూడదు. అలా తెలియజేస్తే అతనికి ఆదాయ అదృష్టాలు దూరం అయిపోతాయి. సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఎక్కడ, ఏ విషయంలో? అతనికి ఇన్కమింగ్ సోర్సెస్ గురించి షేర్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలాంటి వాటిల్లో కూడాను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేయడం అనేది అవసరం. వీళ్ళ అమ్మకు అన్న ఉన్నారా? అమ్మకి అన్న రీసెంట్ గా చనిపోయారు సార్. అది ఇక్కడ ఎందుకంటే ఆ జాతకంలో అతనికి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అని ఉంది. సరే, ఓకే. నెక్స్ట్ వచ్చి అక్కగానే ఉందా? ఉన్నారు సార్. వాళ్ళకి ఇతని విషయాలు చెప్పకూడదు మెయిన్ గా. ఓకే సార్. ఏ విషయాలంటే ఇతను ఇక్కడ సంపాదిస్తున్నాడు, అతను ఇలా చేస్తున్నాడు, అతను బాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఇలాంటివన్నీ చెప్తే కొద్దీ ఇక్కడ లో ప్రొఫైల్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరికి చెప్పకూడదు అంటే అమ్మకు సంబంధించినటువంటి అక్క గాని అన్న గాని, అన్న కుటుంబానికి, అక్క కుటుంబానికి. వాళ్ళ దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేయాలి. మిగిలిన మాత్రం చెప్పినా అంతే. ఇది వాటుడు వాటినట్టుడు ఇవి చేస్తే బాగుంటుంది, అబ్బాయికి ప్రాబ్లం అయితే లేదు. కొంతమంది ఏం చెప్తారంటే ఈ 8వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి, అందువల్ల ఈ అబ్బాయి అస్తంగం అయిపోయినాయి గ్రహాలన్నీ కూడా, అందువల్ల ఏమైనా ఇలాగుంటాయి అలాగుంటాయి, అది ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలాగని చెప్తారు. అదంతా ఏం నమ్మకండి. మెయిన్ గా 8వ స్థానంలో గాని గ్రహాలు అధికంగా ఉంటే అతనికి మైండ్ రీసెర్చ్ వైపు వెళ్తుంది. ఏదైనా ఒక న్యూ ఇన్వెన్షన్, ఇప్పుడున్నట్టు రోబోటిక్ కాలంలో అతనికి అలాంటి ఫీల్డ్ లోకి వెళ్ళినా గానీ మంచిది అనిపిస్తుంది నాకైతే. అంటే రీసెర్చ్, రోబోటిక్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది ఇప్పుడు. అవును, తెలుసు సార్. ఆ టైప్ లో కూడా తీసుకెళ్లొచ్చు అతన్ని. అంత ఫాస్ట్ గా దాని అసెంబ్లీ చేయగలడు, దేని ఇప్పేసి మళ్ళీ చేయగలడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. దానికి 8వ భావంలో గ్రహాలు ఎక్కువగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్తాం మేము. డిఎన్ఏ అదే నిజం కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే 6, 8, 12 స్థానాల్లో గ్రహాలు అస్తంగనం అయిపోయినాయి కాబట్టి ఎందుకు పనికిరాడు అనేసి ముద్రేసి వాడిని ఇంకా డిప్రెషన్ లోకి తీసుకెళ్తారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా? బాగానే ఉంటుంది అబ్బాయికి జాతకం, సమస్య అయితే లేదు. అబ్బాయి ముఖంలో ఏదైనా గాయం తగిలి ఉన్నది ఇప్పటికీ లేదు సార్. అది ఏదైనా పడడం ఏమైనా చేస్తారు, జాగ్రత్త. పళ్ళు వరుసలో ఏదైనా తేడా ఉందా? లేదు సార్, క్లియర్ గా ఉన్నాయి. ఓకే, అది కాపాడుకోండి. సరే సార్. ఇంకేం కావాలి? మ్యారేజ్ సార్. అయ్యో, ఇప్పుడు అడగకూడదు అది. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించకండి. సరే. అది ఎప్పుడు అడగాలంటే అబ్బాయి సెటిల్ అయిన తర్వాత 1 year
మునుపు మనం మ్యారేజ్ కి వెళ్ళబోతాం అన్నప్పుడు నన్ను అడగండి, నేను చాలా చక్కగా డిజైన్ చేసి ఇస్తా. సరే దాని ప్రకారంగా వెళ్ళండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరే సార్. ఓకేనా? అంటే ఈ మధ్యలో ఒక 4 ఏళ్ళుగా హెల్త్ ఇష్యూ ఉంది సార్, దానికనే కాస్త కంగారు పడి. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అబ్బాయికి ఏమిటంటే నేను చెప్పినటువంటి ఇష్యూస్ లోనే జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్తే సమస్య లేదు. సరే. మనం మొదట ఏంటంటే జాతకం ఇచ్చి చూసినప్పుడు ఏ అనారోగ్యాలు కలుగుతాయనేది ఫైండ్ అవుట్ చేసేస్తే దాని నుండి బయటపడడం ఈజీ. తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే అదేమవుతుందో ఇదేమవుతుందో అనే ఫీలింగ్ లో ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినవే అతనికి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి దాని ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏం ప్రాబ్లం లేదు, ఏమి రాదు. బాగుంది, మంచి లైఫ్ ఉంది, అతనికి నాలెడ్జ్ ఉంది, సక్సెస్ఫుల్ గా అతను ముందుకు రాణిస్తాడు. మీరేం భయపడద్దండి. ఓకేనా? ఆరోగ్యము దీర్ఘాయు. సరే, బాగుంది. ఓకేనా? శుభం శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.